వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న అయితే, దాంతోపాటు ఓవైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంటే ప్లే గ్రౌండ్లో ముఖ్యమంత్రి అని చెప్పి కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అవసరమా అనేది గతంలో ఏదైతే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అది జరిగింది. దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గురుకులాలలో ప్రతి కలెక్టర్ని కానీ లేకపోతే వాళ్ళ సిబ్బందిని కానీ లేకపోతే ఆర్డీఓని ఎంఆర్ఓని వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వేసి అక్కడ ఇన్స్పెక్షన్కి పంపించడం జరిగింది. కొన్ని జాగాలలో ఎవరైతే గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఉండనో వాళ్ళు బీఆర్సీలో ఫింగరింగ్తో కూడా జరిగింది అనేది గత మీటింగ్లో చెప్పి మొత్తానికి వాళ్ళందరినీ కూడా కొంతమందిని మార్చడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ జరిగిన ఆ సంఘటన మటుకు ఇప్పుడు బహుశా ముఖ్యమంత్రి ఈ మీటింగ్ కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ దీంట్లో ఏమన్నా బిజీ ఉండొచ్చు. మిగతా అధికారులు కానీ లేదు అనుకుంటే మిగతా మంత్రులు ఎవరన్నా తర్వాత పరామర్శించి ఉండొచ్చు. అది బహుశా మీడియాలో ఇక్కడ నాకైతే తెలియదు. ఎందుకంటే హరీష్ రావు తెలియగానే పోయిండు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళంతా మేమే చేస్తున్నాం అంత. ఇప్పుడు ఇంతకుముందు స్వామి యాదవ్ మొత్తానికి అసలు క్షేత్రస్థాయిలో ఎవరు లేరు, మేమే పోరాడుతున్నామని ఆయన చెప్పిండు. ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు చెప్పిండు మేమే పోరాడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పిండు. అంటే ఈ పరిస్థితులు ఏమంటే మొత్తానికి 10 సంవత్సరాలలో వీళ్ళు ప్రజల మాట వినలేదు, లేకపోతే ప్రజలకు వ్యతిరేక విధానాలు చేసిండ్రు. ప్రజల పైన ఈరోజు ఒక్కొక్కరు తలకాయ పైన 1,50,000 రూపాయలు అప్పు చేసి పెట్టిండ్రు. మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పుడు తెలంగాణ ఇస్తే ఈరోజు 1,50,000 రూపాయలు ఒక్కొక్కరు తలకాయ పైన అప్పు పెట్టి ఈరోజు మేము మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతాము, లేకపోతే మేము బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసిన దాని మీద వ్యతిరేక విధానం మీద మేమే ముందు ఉంటామని చెప్పి ఇప్పుడు వీళ్ళు పోరాడడం అనేది ఒక ఆలోచన తప్ప వీళ్ళని ప్రజలు మొన్న ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లోనే మీ పరిస్థితి ఏందనేది చూపించారు. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో బండకేది కొట్టారు. మొత్తానికి ఫామ్ హౌస్లకి కేసీఆర్ బయటికి వస్తలేడు, కారు కూడా షెడ్లో పోయిందని మొన్న బై ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఈ 2 years కూడా మేమే అధికారంలో ఉన్నాము, కాంగ్రెస్లో అధికారం లేదనే రకంగానే మాట్లాడుతాం. ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడితే స్వామి యాదవ్ మాట్లాడుతూ ఈరోజు కవిత స్వయాన వాళ్ళ పార్టీలో అలా బాస్ కూతురు ఈరోజు మొత్తం ఒక్కొక్కరు బండారం బయట పెడుతుందని ప్రతి ఒక్కరి మీద. వాళ్ళు ఇన్ని రోజులు సైలెంట్ ఉండ్రు, ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు కూడా విరుచుకుపడుతుండ్రు. ఒకటేంటంటే 10 సంవత్సరాలలో వీళ్ళు మొత్తానికి దోచుకున్నది కవిత ద్వారా, ఆమె దోచుకున్నదైనా సరే వాళ్ళు దోచుకున్నదైనా ఈరోజు బయటపడుతుంది ఎవరు తప్పు చేసిండ్రు ఏందనేది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడే టాపిక్లో ఆలోచిస్తే ఈ ఫుట్బాల్ ఏదైతే మెస్సీతోని ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది, దీని తర్వాత మొత్తానికి ఈ డబ్బులు ఎక్కడ పోతే ఏంది అనేది బహుశా ఇవాళ ఇది అయిపోయిన తర్వాత ముందు కదా చెప్పాలి. పెట్టిన టికెట్ రేట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయని ముందు చెప్పాలి. ఆయన అన్నట్టు దాని గురించి ప్రచారం ముందే చేస్తే మేబీ ప్రభుత్వ నిధికే వెళ్తుందంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఇంకోటి మీరు ఆయనతో ఫోటోకే 10 లక్షలు పెడితే అసలు ఆయనకి ఇచ్చేది ఎంత, మొత్తం మీద అసలు దీనికి పెట్టే ఖర్చు ఎంత, దానివల్ల రాష్ట్రానికి వచ్చేది ఎంత. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు వచ్చారు, సరే వస్తే వచ్చిండు, కానీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఒక్కసారి మమ్మల్ని కూడా కలవండి అని చెప్పి ఓయో విద్యార్థులు అడుగుతున్నారు. అయితే ఇక్కడ 10 లక్షల టాపిక్ అందరు మాట్లాడుతున్నారు. విజయ్ గారు 10 లక్షల రూపాయలు ఈ టాపిక్ పెట్టడానికి అంటే నేను అనుకున్నది మెస్సీని కలవడానికి ఏదైతే క్రౌడ్ ఆపడానికి అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే మన దగ్గర హీరో లేదు ప్రేమ్ భాయ్ పర్సనల్గా కలిసేదానికి ఇప్పుడు ఇది ఫోటో తీసుకోవడానికి 10 లక్షలు, కలవడానికి మొత్తానికి అందరూ పోతారు కదా, వాళ్ళకి కూడా ఇదే 10 లక్షలు వసూలు చేస్తారు. వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ వందల మంది కలిసారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో అదే 100 మందికి లిమిట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కలిసింది లేకపోతే అది పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టిండ్రో అది స్పెషల్ ప్రోగ్రామ్, పబ్లిక్ లో కానీ ఆడ గ్రౌండ్ లో కానీ కాదు. అది గ్రౌండ్ లో ప్రభుత్వం తీసుకుంటుందా లేకుంటే సింగరేణికి ఇస్తుందా, క్రౌడ్ ని తగ్గించడానికే పెట్టారనుకుందాం, చారిటీకి ఇస్తారా, క్రౌడ్ తగ్గించడానికే పెట్టారనుకుందాం. కానీ ఆ పెట్టింది కూడా మరి దేనికి పోతుంది అనేది ఇంకోటి. మీ కాంగ్రెస్ నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకేమో ఆయనతో ఫ్రీ ఫోటోలా, మామూలు సామాన్యుడికేమో 10 లక్షల అసలు ఏం సాధిస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఒకవైపు క్రీడా స్ఫూర్తిని పెంచాలంటారు, అదే క్రీడాకారితో ఫోటో దిగడానికి 10 లక్షలు పెడుతున్నారు. ఫోటో దిగడానికి 10 లక్షలు అంటే మ్యాచ్ ఆడుతున్న రేవంత్ రెడ్డి ఎంత మ్యాచ్ ఆడుతున్న 50 కోట్లు అని చెప్పాడు కదా. ఇదే డబ్బులు రూపాయి ఖర్చు పెట్టకుండా అంత పబ్లిసిటీ చేసి ఆయన జీవిత కాంక్ష తీర్చుకొని ఉంటాడు. ఇప్పుడు మీరు ఉదాహరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ చాలా ఫేవరెట్. ఆయన ఏ రోజు కూడా తిట్టిన సందర్భాలు ఉండవు. అంటే
వాళ్ళకు ఆ అభిమానాన్ని ఈ రకంగా చూపించుకుంటారు. ఇప్పుడు మ్యాచ్ ఆడుతుంది కదా మళ్ళీ ఎన్ని కోట్లు ఫైనల్ గా ఇస్తున్నారు? చెప్పండి ఈ అమౌంట్ ఏంటి, దేనికి వెళ్తది, ఇవన్నీ కూడా క్లారిటీ ఉంది. మీరు తర్వాత చెప్పండి. ఆయన ముందు రేవంత్ రెడ్డి చెప్తే- బయట చెప్పండి, తన అన్న మాత్రం ఎలా అదే చెప్పాలి చెప్పలేదు. మీరు ముందు చెప్తే ఆయన impact ఉండేదేమో. రేపు ఎల్లుండి ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు చెప్తారు. ప్రభుత్వం ఆదేశం ఎందుకు ఆలోచించలేదు అంటున్నాను. అంటే ప్రభుత్వము ట్రాన్స్పరెంట్ లేదు ఇక్కడ అని మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అన్న పాపం ఆయన ఇబ్బంది పెట్టినా ఏం చెప్పలేడు. రైట్ సార్, మీరు చెప్పండి. గతంలో మీరు చేసిందండి ఫార్ములా ఈ కార్ రేస్, మేము ఇప్పటికీ మేము అడుగుతూనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పేసి మేము పెట్టినామని చెప్పేసి చాలా స్పష్టంగా పెట్టినాము. దానికి ఎక్కడి నుంచి ఫండ్ తీసుకొచ్చింది కూడా దానికి అంటే అకౌంట్స్ ట్రాన్స్పరెన్సీ ద్వారా మేము పెట్టడం, ట్రాన్స్ఫర్ ద్వారా పెట్టడం జరిగిందని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తాను, వాళ్ళు విచారణ జరుపుతున్నా ఇది జరుపుతున్నా మేము హైదరాబాద్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం. హెచ్ఎండిఏతో స్పాన్సర్షిప్ చేయించినాం. మిగతా వేరే వాళ్ళతో గ్రీన్ కాల్ వాళ్ళతో కూడా మేము స్పాన్సర్షిప్ తీసుకున్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది ఓపెన్గా. ఇకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు చెప్పి ఆయన ఆ రోజు అలా పెట్టకూడదు ఇలా పెట్టడు, ప్రజాధనం వృధా చేయకూడదు అని చెప్పేసి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఆయన ఎందుకు పెడతా ఉన్నాడని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవరిని ఉద్ధరించడానికి పెడతా ఉన్నాడని అడుగుతా ఉన్నాం. ఆ ఫండ్స్ ఎందుకోసం ఎక్కడ ఖర్చు పెడతారని అడుగుతా ఉన్నాం. తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చిన స్పాన్సర్ అనుకొని సింగరేణి నుంచి మాత్రం ఎందుకు తీసుకొచ్చాడు? నిన్న మాత్రం ఆయన మీ ప్రెస్ మీట్ ఏం చెప్పాడు, ప్రైవేట్ కార్యక్రమం అన్నాడు. ఈ రోజు చూస్తే అన్ని పేపర్లో అది గవర్నమెంట్ స్పాన్సర్, గవర్నమెంట్ సంబంధించినటువంటి స్పాన్సర్స్ అని చెప్పేసి ఆయన కార్యక్రమం అని చెప్పేసి ఆయన యాడ్స్ ఇచ్చుకోవడం జరిగింది. దీనికి ఈ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజ్ చేసినప్పుడు దీనికి రాహుల్ గాంధీ గారిని ఎందుకు తీసుకోవాలా? రాహుల్ గాంధీ గారికి సంబంధం ఏంది? పార్టీ కార్యక్రమం అయితే ఉండొచ్చు, ప్రతిపక్ష నేత అయితే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతినిధి పిలవాలి కదా, స్పోర్ట్స్ మినిస్టర్నో లేకపోతే ఇంకో ప్రధానమంత్రినో ఎవరో పిలవాలి కదా. అట్లా పిలవకుండా వీళ్ళ పార్టీ కార్యక్రమాన్ని ఎందుకు పిలుస్తాడు మేము అడుగుతా ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు తన దాకా వస్తే ఒకటి, మంది దగ్గర ఉన్నప్పుడు ఒకటి. ఆయన మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఏ మాటకి పొంతన లేని పనులు చేస్తూ ఉంటాడు, పొంతన లేని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏంటంటే అందరికి పరిచయం కావాలి, నేను గొప్ప లీడర్ అయిపోవాలి, గొప్ప లీడర్గా ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, కాంక్ష, కోరికతోటి ఈ ప్రజాధనాన్ని వృధా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. తెలంగాణ యొక్క ప్రజల సొమ్ము, చెమట, కష్టాలు, రక్తాన్ని ఓడ్చినటువంటి ఈ యొక్క సొమ్మును ఆయన సొమ్ము చేసుకోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయకపోగా రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయాన్ని వృధా ఖర్చులకు వాడుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసిన ఏ ఒక్క గొప్ప కార్యక్రమం ఒక పేరు చెప్పండి అన్నగారిని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క గొప్ప కార్యక్రమం, ఒక చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏమైనా ఒక్కటి చేశాడా? చూస్తే వినండి, నేను చెప్తా, నేను చెప్తా, ఆయన మేము సన్న బియ్యం ఇచ్చినాము, నేను చెప్తా, ఫ్రీ బస్ ఇచ్చినాము, చెప్తా, 200 ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, ఇవన్నీ చెప్తా, కూడా చెప్తా. ఏదైనా ఒకటి కాదు. మీ ఫ్రీ ఇవన్నీ బస్ ఉన్నాయి ఇచ్చారు, కదా. ఆటో వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు, మీ ఫ్రీ బస్ ఇచ్చారు, ఆటో వారు ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ కూడా మూతపడే పరిస్థితికి మీరు తీసుకొచ్చిర్రు. అది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. మీ ఒకసారి బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఫ్రీబీస్ ఇవ్వకూడదు అని చెప్పేసి దేశంలో అంటారు. మన బీహార్లో వాళ్ళు ఎలక్షన్ ముందుకు రోజు 10,000 ఎట్లా పంచిర్రో, ఇది కాంగ్రెస్ విధానం. వినండి, నా టైం అయిపోయినాయండి. అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ చేస్తా ఉన్నారు, మేము చేయవద్దని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు కూడా చేయడం జరిగింది. అంటే ఇలా వీళ్ళిద్దరు కూడా జాతీయ పార్టీలు ఏవైతున్నాయో జాతీయ అంశాలను తీసుకొని జాతీయ స్థాయి లీడర్గా ఇలా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి కొంచెం పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నారో జాతీయ స్థాయి లీడర్గా అక్కడ ప్రచారం చేసుకునే క్రమంలో వీరు ఈ యొక్క కార్యక్రమాలు ప్రజాధనం ఎవరు అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిగా ఈ పదవి పోతే నేను నెక్స్ట్ జాతీయ స్థాయి ప్రమోషన్ కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. మొన్న ఈ మధ్యలో ఆయన మహిళల అందగతల పోటీలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏఐ సమిట్ అని వీళ్ళనందరూ తీసుకొచ్చి పెట్టడము, దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను, ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లతో ఆయన ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇవి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పేదలకు ఇల్లు కట్టిస్తా, ఇందిరా ఇల్లు కట్టిస్తాను ఒక దిక్కు చెప్పి, నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, కట్టించాలని ఒక ఆలోచన ఉంటే, ఈ హైడ్రా తీసుకొచ్చినప్పుడే ఎవరెవరైతే నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారని చెప్పేసి, పేదలు ఉన్నారని చెప్పేసి ఆయన గుర్తించి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించా, లేకపోతే ఇందిరామ్మ ఇల్లు అలాట్ చేసా, వీళ్ళు అక్కడ షిఫ్ట్ చేసినాక కూలగొట్టాలి కదా నిజంగా పేద ప్రజల పట్ల ఆయన కన్సర్న్ ఉంటే. కానీ రాత్రి వాళ్ళు సమానం తీసుకున్నా అంటే సమయం కూడా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ సొమ్ము, కష్టం ఏదైతే ఉండే కూడా బట్టలు, చెప్పులు ఇవన్నీ తీసుకొని కూడా సమయం ఇవ్వకుండా రాత్రి కర్రకశంగా ప్రజలను ఇంట్లో గుల్లగొట్టడం జరిగితే వాళ్ళు ఏడిచి అర్థనాదాలు పెట్టా ఉంటే వారి పాపం ఎవరు తాకుతుంది? ప్రభుత్వానికి కానీ అతనికి కానీ తాకదా? ఉత్తగబోద్దా వారి యొక్క కష్టాన్ని అంటాడు. అన్నగారు చెప్పారండి, అది కరెక్ట్ ప్రోగ్రామా? వాళ్ళకి ఇల్లు నువ్వు నిజంగానే వాళ్ళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఇచ్చిన అధికారి మీద కేసు పెట్టండి, వారు ఉన్నోళ్ళకు అలాట్మెంట్ ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించండి. అట్లా చూపించరా? చూపించలే. ఇవాళ మీరు చెప్పిరు రాహుల్ గాంధీ గారికి వచ్చి, అశోక్ నగర్కి వచ్చి, చిక్కడపిల్ల దగ్గరికి వచ్చి ధర్నా చేసినప్పుడు ఇకపైన ఆత్మహత్యలు ఉండవు, మేము రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
ఎంతమందికి ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చుగా. 2 సంవత్సరాల ప్రభుత్వం అయింది. మొన్న ఆయన 2 సంవత్సరాలుగా అయిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చాలా గొప్ప కార్యక్రమం పెట్టుకొని ఆయనకు తనకు తాను గొప్పగా పోడుకోవడం జరిగింది. కానీ ఆ రోజు నేను ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చాను, ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఇచ్చాను, రేపు జాబ్ క్యాలెండర్ పలాని డేట్లలో ఈ ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడ చెప్పండి? చెప్పలే కదా. అంటే ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉందా? నిజంగా కూడా అన్నగారు పశుపతి గారు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, డీటెయిల్స్ మీరు ఆ జీవో ఇస్తే కూడా, ఆ జీవో కూడా ఫేక్ జీవో, బ్లఫ్ చేసిన జనాలందరినీ కూడా. ఆ జీవోలో ఆ హెడ్ ఆఫ్ ద అకౌంట్ లేకుండా, దాని కాంకరెన్స్ లేకుండా జీవో తీసుకొచ్చి 1000 కోట్లు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. కానీ ఎందుకోసం ఇస్తున్నాం, ఎక్కడి నుంచి ఇస్తున్నాం, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం ఖర్చు పెడతాం, ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం, హాస్టల్ చేస్తామా, 25 ఆయన ఆగస్టు 25 నాడు వచ్చి చెప్పిపోతే డిసెంబర్ 10 తారీఖు నాడు దాకా యూనివర్సిటీకి వచ్చేటప్పటిదాకా కనీసం ఆయన ఏమేం చేయాలని ఒక ఆలోచనతో రావాలి. జీవోలు 4 జీవోలు తీసుకొచ్చి దీనికి జీవో, దీనికి దీనికి జీవో ఇవ్వకపోగా ప్రొఫెసర్లతో పొగిడించుకొని వారందరూ కూడా పర్యాసాలు ఆడుతూ ఉంటూ వెటకార మాటలతోటి ప్రతిపక్షాన్ని విమర్శించడానికి సరిపోయింది తప్ప నిజంగా అక్కడ మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ 40,000 ఇస్తామని పేపర్ లీక్ చేసి విద్యార్థులందరూ అడ్డుకుంటారు, కొట్లాడతారని చెప్పేసి అక్కడ అడ్డుకుంటారని చెప్పేసి పేపర్ లీక్లు ఇచ్చిండు ఆయన. 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిజంగా వేస్తారేమో అందరూ వెయిట్ చేశారు. తక్కువ ప్రోగ్రామ్ ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆయన నిజంగా ఉంటే నీ ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాలు అయింది, ఈ 2 లక్షలు 4 లక్షలు ఇవ్వబోతున్నా, లేకపోతే అలా సగం ఇస్తా, ఇంకో 2 లక్షలు తర్వాత ఇస్తా అని చెప్పేసి ఆయన ప్రకటించవచ్చు కదా, ప్రకటించలే. ఇంకోటి రిటైర్డ్ అయిన వాళ్ళకు ధర్నా చేయడం జరిగింది మొన్న. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారు 2 సంవత్సరాలు. ఎక్కడ పోయింది? నిన్న ఫీజు రియంబర్స్మెంట్ తప్పైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? రెండు వినండి 10 సంవత్సరాల ఓయూ ఇప్పటి వరకు కేసీఆర్ బోలే, కేటీఆర్ బోలే, హరీష్ రావు బోలే, ఈరోజు రేవంత్ రెడ్డి డేర్ ఇలా ఫీజు రియంబర్స్మెంట్ గురించి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి కాలేజీలు విద్యార్థులు అందరూ కలిసి బంధు పిలిపించేసి దాదాపు 9,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి మాకు ఇవ్వని చెప్పేసి అంటే వాళ్ళకి 200 కోట్లు వాళ్ళు ధర్నా బంద్ చేస్తే 200 కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. అవి ఓన్లీ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న పెండింగ్లు కాదు కదా, మీరు కూడా మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 ఉంటే మీరు 2,000 కోట్లు ఉంటే మేము కట్టినాం కదా. మీరు ప్రభుత్వం అనేది రొటీన్ ప్రాసెస్, ఎవరున్నా మా ప్రభుత్వం మీ ప్రభుత్వం చేసినా వాళ్ళే కట్టిపోవాలని ఉండదు. మేము కదా వాళ్ళ ప్రభుత్వం 2014 ఉన్నప్పుడు మేము 2,000 కోట్ల రూపాయల చేంజ్ ఉంటే మేము కట్టినాం. మిగులు బడ్జెట్ గొప్పగా రాష్ట్రం ఆదాయం పెంచడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా కోటీశ్వర్లు అని చేసినాం మేము. ఈ తెలంగాణ ఎక్కడ పోయినా మీ అందరు భూములు ఉంటే ఊర్లలో చూస్తే ఎక్కడ పోయినా అప్పుడు 1,00,000, 2,00,000, 10,00,000, 5,00,000 ఉంటే భూములు ₹1,00,000 విలువ దాకా తీసుకుపోగలిగినాం. రాష్ట్ర ఆదాయాన్ని దేశంలో పెంచగలిగినాం. మన తలసరి ఆదాయం మనది ఎక్కువ పెంచగలిగినాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా మీరు ఏ కోణంలో తీసుకున్నా మేము పెంచగలిగినాం. ఈ రోజు మన క్రెడిట్ పడిపోతా ఉన్నది. మీరు చూస్తూ ఉంటే రాష్ట్ర ఆదాయం అధోగతి పాలవుతా ఉన్నది, రాష్ట్ర పాలన అస్తవ్యస్తం అవుతా ఉన్నది. ఆటలకు ఆయన పోరాటాలు ఇచ్చి పెట్టి ఆటలకు ఆయన యొక్క అహంకారాలకు అవకాశాలకు వాడుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని తప్ప పేదల కోసం కానీ ప్రజల కోసం కానీ ఉపయోగించట్లేదు అనేది మా బాధ. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఆయనను రేపటి నుంచి కూడా ఫుట్బాల్ ఆడతారు. ఈ సమస్యలన్నీ తీర్చక ఈ హామీలన్నీ అమలు చేయకపోతే రేపటి నుంచి ఆయనకు మాత్రమే ఈ ఫుట్బాల్ కార్యక్రమంలో ఆయన ఆడతారు రేపటి నుంచి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సుప్రీం గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ మ్యాచ్ మీద? మ్యాచ్ మీద ఏం లేదు, ఖచ్చితంగా ప్రజాధనంతో ప్రభుత్వం దొన్నతో ప్రజల సొమ్ముతోని ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాని మీద పూర్తి సమాధానం చెప్పాలి. దీనికి కూడా ఒక ఆన్సర్ ఏముందంటే చాలా సందర్భాలు 2 సంవత్సరాలు అవుతున్నా మనం 1 సంవత్సరం దాకా కూడా చాలా మంది రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారు, పేరు మర్చిపోయారు. ముఖ్యమంత్రి అని కేసీఆర్ పేరు అన్నారు, ఇంకేదో పేరు అన్నారు. ఈయనకు బాగా గాలినట్టుంది. నా పేరు ఎవడు గుర్తుపడతలేడు, నన్ను ఎవరు గుర్తుపట్టాలంటే నేను ఏదైనా ఆడాలనుకుంటేమో అది ఇప్పుడు మెస్సీతో ఆడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా పెట్టినా లేదా అన్ని టీవీ ఛానల్ ఏమన్నా రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ వర్సెస్ మేస్త్రి ఇక అది అంటా ఉన్నారు కదా. అట్లాగే రేవంత్ రెడ్డి నా పేరు వస్తుందనే ఆలోచనతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. దాన్ని అది ముమ్మాటికి తప్పు, దాన్ని ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మా బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ బీహార్ అన్నాడు, అన్న మేము ఆడ 10,000 ఏం పంచలేదు, పంచరు. అరే చెప్తానే, నేను పంచులు కాదు, నీ దగ్గర రికార్డు ఉంటుంది, కావాలంటే నీకు జీవో పంపుతా. 10,000 రూపాయలు మేము ఎవరికి ఓట్ల కోసం ఇంకో కోసం ఇవ్వలేదు.